జగన్నాథుడి ఆలయంలో మహా అద్భుతం ఆవిష్కరించబోతుంది. దైవిక సంపద బయటపడే రోజు దగ్గర పడింది. జూలై 14న ముహూర్తం ఖరారైంది. రత్న భండాగారం బద్దలు కాబోతోంది. తాళంతో తెరిస్తే ఓకే, లేదంటే బద్దలు కొట్టడమే మిగిలింది. ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీ ప్రకారం పూరి జగన్నాథుడి సంపదను బయటకు తీయబోతుంది. మరి రత్న భండాగారంలో నిజంగానే వజ్ర వైడూర్యాలు, గోమేదిక, పుష్య రాగాలు, కెంపులు, మనులు, స్వర్ణాభరణాలు ఉన్నాయా? రహస్య గది చుట్టూ నాగబంధాన్ని దాటుకుని వెళ్లడం సాధ్యం? దేశమంతా అంతెందుకు ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. పూరి జగన్నాథుడి ఆలయంలో రహస్యాలకు నెలవైన రత్న భాండాగారం తెరిచే రోజు ఫిక్స్ అయింది. జూలై 14న రత్న భండార్ ఇన్నర్ ఛాంబర్ తెరవబోతున్నారు. 1985లోనూ జూలై 14నే లోపలికి వెళ్లారు. అదే చివరిసారి కూడా. 2018 ఏప్రిల్ 4న గది తలుపులు దాకా 16 మంది సభ్యులతో ఉన్న టీం వెళ్ళింది. కీ దొరకలేదని అన్నారు. కానీ భయంతో వెనక్కి వచ్చేశారన్న వాదన ఉంది. కొందరు మాత్రం సాహసించి కిటికీల్లోంచి చూశారు. పెద్ద పెద్ద పెట్టెలకు వస్త్రాలు చుట్టి ఉండడాన్ని గుర్తించారు. పైపెచ్చులు ఊడిపడి ఉన్నాయి. గోడల్లో తేమ ఉంది. అంతా చీకటి. ఇక అంతే. అందరూ అక్కడి నుంచి కేవలం 40 నిమిషాల్లోనే వెనక్కి వచ్చేశారు. 12వ శతాబ్దానికి చెందిన పురాతన ఆలయం కావడం, పునాదుల్లో నేలమాళిగలు ఉండడంతో ఈ ఆలయం భద్రత కోసం రత్నభండార్ లోపలి గదుల్ని తనిఖీ చేయాలని, ఆ గోడలు ఏ కండిషన్లో ఉన్నాయో చూడాలని గతంలోనే భారత పురావస్తు శాఖ ఒడిషా ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. ఇన్నాళ్లకా ప్రక్రియ ముందుకు పడింది. పూరి జగన్నాథ్ ఆలయ కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో 2 భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో అనేక మంది రాజులు సమర్పించిన వజ్ర, స్వర్ణ, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగం ఛాంబర్లో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందంటారు. అయితే దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. 1978లో లోపలికి వెళ్ళినప్పుడు చూసిన సంపదని నిపుణులు కూడా అంచనా వేయలేకపోయారు, లెక్కగట్టలేకపోయారు. 1985లోనూ అదే జరిగింది. పూరి రాజుకు లొంగిపోయిన రాజుల వజ్ర వైఢూర్యాలు, కెంపులు, మణులతో ఉన్న స్వర్ణ కిరీటాలెన్నో ఈ భాండాగారంలో ఉన్నాయంటారు. కేరళలోని అనంత పద్మనాభస్వామి అనంత సంపద గురించి, నేలమాళిగలు తెరవడం గురించి యావత్తు ప్రపంచమంతా తీవ్ర ఉత్కంఠకు గురైంది. నాగబంధం వేసిన 6వ గది చుట్టూ చిత్ర విచిత్రమైన ప్రచారాలు జరిగాయి. ఇప్పుడు కూడా పూరి జగన్నాథ ఆలయంలో రత్న భాండాగారం చుట్టూ అంతకు మించిన ఉత్కంఠ నెలకొంది. జూలై 14న ఆ రహస్య గదిని తెరిచేందుకు అంతా సిద్ధమైంది. అందులో ఏముంది, బయటకొచ్చేదెంత, లోపల ఏమైనా ఉందా అన్న ఉత్కంఠ అంతటా నెలకొంది. అసలే దైవిక సంపద. 12వ శతాబ్దానికి చెందిన అతి పురాతన ఆలయమది. మరి అలాంటి ఆలయ సంపద బయటకు తీయడమంటే చాలా రిస్కుతో కూడుకున్నదే. ఆధునికవాదులు ఎన్ని చెప్పినా సంప్రదాయాల ప్రకారమే ఇలాంటి దైవనిధుల్ని బయటికి తేవాల్సి ఉంటుంది. అసలే నాగబంధం వేసిన తలుపుల్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్లడమంటే మాటలా? గుండెలదిరిపోయే క్షణాలవి. చివరిసారిగా 1985లో వెళ్లిన వారు మాత్రం పాములేవీ కనిపించలేదని చెప్పుకొచ్చారు. అయితే రత్న భండార్లో విషపూరితమైన కింగ్ కోబ్రాల ఉనికి గురించి, పూరి జగన్నాథ ఆలయ సంపద గురించిన పురాణాలు, జానపద కథలు ఎన్నో ఉన్నాయి. సో దేని లెక్క దానిదే. పూరి జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు కింద ఆలయ సుందరీకరణ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఆలయ పరిసరాల్లో పాములు కనిపించాయంటున్నారు అధికారులు. ఇది పురాతన ఆలయం కావడంతో భూమి లోపల పునాదుల దగ్గర చాలా చోట్ల చిన్న చిన్న రంధ్రాలు, పగుళ్లు గుర్తించారు. ఈ రంధ్రాల ద్వారా పాములు రత్నభండార్లోకి ప్రవేశించే అవకాశం ఉందని, అందుకే రత్నభండార్ తెరిచే టైంలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. తాము అధికారంలోకి వస్తే పూరి జగన్నాథుడి సంపదని బయటకు తెస్తామని స్వయంగా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాల్లో హామీ ఇచ్చారు. భగవాన్ జగన్నాథ్ के यहाँ कितने आभूषण थे, कितनी संपत्ति थी, आधिकारिक रूप से
श्री रत्न भंडार पिछले करीब 40 साल से खुला नहीं है। ఇప్పుడు అన్నట్టుగానే జూలై 14న ముహూర్తం ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. ఒక టీంని రెడీ చేశారు. అందులో ఆర్కియాలజీ నిపుణులున్నారు. చిమ్మ చీకటి ఉండడంతో పవర్ఫుల్ లేజర్ టార్చ్ లైట్స్ తీసుకెళ్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులున్నారు. ఆభరణాల విలువ లెక్కించేవారున్నారు. పెద్ద పెద్ద పాముల్ని సైతం అవలీలగా పట్టుకుని బంధించే పకడ్బందీ స్నేక్ క్యాచర్స్ ఉన్నారు. అన్ని రకాల మందులతో డాక్టర్లు రెడీ అయ్యారు. అసలే రహస్య గది. గత 39 ఏళ్లుగా అటువైపు ఎవరూ వెళ్లలేదు. ఎలాంటి వాయువులుంటాయో తెలీదు. పైగా నిధి చుట్టూ అత్యంత భయంకరమైన విషసర్పాలున్నాయన్న అంచనా ఉంది. అందుకే పాము ఏదైనా అన్ని రకాల విషాలకు విరుగుడుగా యాంటీవీనం, అలాగే పాలీవీనం సీరం, ఇతర ఎమర్జెన్సీ మెడికల్ కిట్స్తో డాక్టర్లు కూడా వెళుతున్నారు. రత్నభండార్ ఇన్నర్ ఛాంబర్ తలుపులు డూప్లికేట్ కీతో ఓపెన్ కాకపోతే తాళం బద్దలు కొట్టేవారు వెళుతున్నారు. సో వెళ్లడం పక్కా. తాళం చెవి దొరక్కపోతే తాళంతో సహా తలుపులు బద్దలు కొట్టడం పక్కా అని డిసైడ్ అయ్యారు. हम लोग 3 बात पर उपनीत हुए आज का रिजोल्यूशन में। एक तो पहले डेट फिक्स हो, हम सरकार को अभी अनुरोध कर रहे हैं 14 तारीख को खोलने के लिए सरकार हमको अनुमति दे, क्योंकि सेक्शन 6 के रूल 6 के प्रावधान के अनुसार सरकार का अनुमति खोलने के लिए चाहिए और उसमें भी निष्पत्ति हो गया है। चाबी उस दिन हमारे पास आएगा, चाबी में खोलेगा नहीं खोलेगा जैसे भी हो उसको खोला जाएगा। उसी दिन ही हम सामान को शिफ्ट करेंगे। सामान शिफ्टिंग के लिए भी मैनेजमेंट कमेटी ने डिसीजन ले रहा है। उनका आइडेंटिफाइड टेम्पररी रत्न भंडार वो बना रहे हैं, उसी का अंदर गर्भगृह का अंदर में ही बन रहा है। 1978లో చివరిసారిగా పూర్తి స్థాయిలో రత్నభాండాగారం ఇన్నర్ ఛాంబర్లోకి ఒక టీం వెళ్ళింది. జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలు 5 కర్రపెట్టెల్లో ఉంచినట్టు గుర్తించారు. కొందరైతే 15 వరకు చెక్క పెట్టెలున్నాయంటున్నారు. ఈ పెట్టెల చుట్టూ వస్త్రాలు చుట్టి ఉన్నాయి. పూర్వం అప్పుడప్పుడు దాన్ని తెరిచి సంపద లెక్కించేవారు. 1978 తర్వాత అటువైపు ఎవరూ వెళ్లలేదు. ఏం జరిగిందో తెలీదు. తాళం కీ కనిపించకుండా పోయింది. 2018లో ఒరిజినల్ కీ లేదన్నారు. ఆ తర్వాత డూప్లికేట్ కీ దొరికిందని చెప్పారు. అంతా గందరగోళం, ఇంకెంతో అనుమానాస్పదం. కానీ అవన్నీ పటాపంచలయ్యే రోజు రానే వచ్చింది. సాక్షాత్ జగన్నాథుడి అనంత సంపద అశేష భక్తజనం చూసి తరించేలా బయటికి రాబోతోంది. For more videos like this, subscribe Big TV channel.